महातपस्वी जय हो महातपस्वी जय 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 महातपस्वी ఆదివారపు పేటలో నిరుపేదగా నీవు పుట్టిన ఆదివారపు పేటలో నిరుపేదగా నీవు పుట్టిన రాగబంధం పాదుకొలిపి మానవత నేర్పించినావు రాగబంధం పాదుకొలిపి మానవత నేర్పించినావు సమతనే సాధించినావు సమతనే సాధించినావు ప్రాయమంది శివుని గురువుగా పొందినావు 30 తపోదీక్షలు వేద ఋషి మరపించినావు శాంతికై చేసావు తపసు శివునిపై నిలిపేవు మనసు శాంతికై చేసావు తపసు శివునిపై నిలిపేవు మనసు దివిని దింపావు భువిని నరుని చేసావు హరుని దివిని నింపావు భువిని నరుని చేసావు హరుని జయ 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 महातपस्वी जय 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 महातपस्वी जय 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 महातपस्वी जय 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 महातपस्वी శరణు శరణు శ్రీశైల మల్లికార్జున మహాలింగ శరణు శరణు అభిషేక ప్రియాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవా భృంగి మనసెరిగి నృత్యంబు సేయుచు కరిమదమ్ము హరించి మురియువాడు మాధవీ సౌందర్య మాధుర్యమానుచు ఝంకారగానంబు సలుపువాడు పరమహాసిత వర్ణ పరమదేహము వాడు మంజురంజిత జితమన్మధుండు సుమనోవన కళా విశుద్ధ భావము వాడు అఖిల ప్రపంచ విహారరతుడు పరమ శ్రీశైలమున నొప్పు మాధుదేవా శ్రీల విలసిల్లి కరుణించు శ్రీకరముగా నామన పద్మ మధుమరందంబులాని భృంగమై ఎల్లప్పుడు విహరించుగాక పెద్దయ్య, నాదొక చిన్న సందేహం, అడగమంటారా?
ఏం అనుకోరు కదా. ఈ దేహం ఉన్నంత వరకు సందేహాలు తప్పవుగా. అడుగు, దాందే ఉంది. అది కాదయ్యా, పక్కనే ఆమడ దూరంలో గల మన ద్రాక్షారామంలో ఉన్న భీమన్నని పెట్టుకుని ఎక్కడో శ్రీశైలంలో ఉన్న ఆ మల్లన్నను తలుచుకుంటారెందుకయ్యా? బాగుంది, అడగవలసిన ప్రశ్నే అడిగావు. దానికి బిడియపడతావెందుకు? నీ పేరేమిటి? రామచంద్రయ్య. రామచంద్రయ్య కదా. మరి నిన్ను సీతాపతి అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఏం బాగుండదు. ఏ? రామచంద్రయ్య, సీతాపతి, దశరథనందనుడు, కౌసల్యాతనయుడు ఇవన్నీ ఒకటేగా. మరి నిన్ను సీతాపతి అని పిలిస్తే అభ్యంతరం ఏమిటి? ఏమో, నాకు రామచంద్రయ్యని పిలిస్తేనే బాగుంటుంది కదా. అలాగే శ్రీశైల మల్లికార్జునుడు మా కులదైవం. మా తాత తండ్రులు కూడా ఆయన్ని ఆరాధించేవారు. ఆ మల్లన తండ్రికి ఆయనకి ఎన్ని నామాలున్నా నేనే నామంతో ఆరాధిస్తే అదే ఆయనకి సంతోషం, నాకు సంతృప్తి. సర్లేండి అయ్యా, అడిగేందుకు ఇడమర్చి మరీ చెప్పారు కదయ్యా. వస్తానండి అయ్యా. ఇంకా మీలో ఎవరికైనా సందేహాలుంటే అడగండి. అయ్యా, మా అమ్మాయిని పుట్టింటి కాన్పుకు తీసుకురావాలి. కాస్త మంచిగా చెప్పండి అయ్యా. పరమేశ్వరుడి సృష్టిలో అన్ని రోజులు మంచివైనప్పటికీ మనుషులుగా మనకు కొన్ని నియమాలున్నాయి. ఎల్లుండి సోమవారం, పంచమి, లగ్నం బాగుంది, నక్షత్రము బాగుంది. 8 దాటకుండా అమ్మాయిని అత్తగారింటి నుంచి బయలుదేరదీసి మధ్యాహ్న భోజన సమయం లోపు మన ఊరు తీసుకురండి. పండంటి ఆడపిల్లని ప్రసవిస్తుంది. ఆడపిల్ల? వెర్రివాడ, తొలి కాన్పులో ఆడపిల్లంటే లక్ష్మీదేవి అన్నమాట. అల్లుడు శ్రీమన్నారాయణుడయ్యా. ఈ చెప్పిన తర్వాతకి తిరిగే ఉందండి అయ్యా. వస్తానండి. సుఖం వస్తుందేంటి? శావలమ్మ ఏదో పితలాటం పెట్టినట్టుందే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంకెక్కడి నుంచి వస్తాను? చచ్చినా బతికినా మా శ్రావణమ్మ అత్తయ్య దగ్గరేగా ఉండేది. అదేంటమ్మా, నిన్ను శావనమ్మను ఎవరుండొద్దన్నారు? ఆవిడ కట్టుకున్నప్పుడే ఇది మా అత్తులు కాకుండా పోయింది. ఏమండి, బాగున్నారా? మా అత్తయ్య మిమ్మల్ని చూసి రమ్మందండి. ఆ మల్లన్న దయ వలన అంతా బాగానే ఉన్నాం. సమయానికి వచ్చావు. లోపల మీ చిన్నత్త నెప్పులు పడుతోంది, కాస్త సహాయం చేయి. అట్టాగేనండి. పాపం శావనమ్మ గారికి పిల్లలు లేక చాలా దిగులండి. దానం కొద్దీ బిడ్డలన్నారయ్యా. బాబాబు, అమ్మాయి చాలా కష్టపడుతుంది. బిడ్డ తిరిగినట్టుంది. ఏదైనా పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. శ్రీశైల మల్లికార్జున మహాలింగ. బాబు గారు, అమ్మగారిని చూస్తుంటే భయం వేస్తుంది. శ్రీశైల మల్లికార్జున మహాలింగ, త్వమేవ శరణం మమ. రక్ష రక్ష, పాహిమాం పాహిమాం. అమ్మా, ఈ అభిషేక తీర్థం నా భార్య చేత తాగించు. అట్టాగే. ఈ విభూది ఆమె నొసటను పెట్టు. ఆ మల్లన్న శివశంకరుడు కళ్యాణకారకుడవుతాడు. అంతా శుభమే జరుగుతుంది. తొందరగా వెళ్ళు. శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గప్రణేతారం ప్రణతోస్మి సదా శివం మహాదేవం
మహేశానం మహేశ్వర ఉమాపతి మహాసేన గురుం వందే మహాభయ నివారిణం వందే మహాభయ నివారిణం. ఓపిక పెట్టమ్మా. అమ్మగారు, ఈ తీర్థం తీసుకోండి, ఈ బూది రాసుకోండి. మీకు భయం లేదమ్మా. బాబుగారు ఆ దేవుణ్ణి ప్రార్థించి ఇచ్చారుగా, అంతా సర్దుకుంటుంది. పండంటి బిడ్డలు కంటారు. ఈ తీర్థం తీసుకోండి అమ్మా. ఆ మంత్రాలకు ఎంతో మహిముంటుంది. ఈ సమయంలో అందరూ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటారు, కానీ ఆ ప్రభావం ఎవరికి తెలుసు? చాలా మంచి మాట అన్నావు. బాబుగారు, బాబుగారు, పన్నట్టు మగబిడ్డ పుట్టాడు. శ్రీశైల మల్లికార్జున మహాలింగ కరుణాలవాల, అంతా నీ దయ తండ్రి, అంతా నీ దయ. పదండి అయ్యా, చూద్దురు గాని. నేను జాతకం గురించి వస్తాను, నువ్వు పద. పరమేశ్వర, ఎంత విచిత్రంగా ఉన్నదయ్యా ఈ జాతక చక్రం. ఎన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, తమ తమ సొంత స్థానాల్లో శుభవీక్షణాల్లో ఉన్నాయి. కానీ కుజుడేమిటి ఇక్కడున్నాడు? అంటే ఇది మరణ సంకేతం కదా? ఇన్ని శుభగ్రహాలు కలిసి నా బిడ్డకు పసితనంలో మరణమా? అలా జరగటానికి వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నా గుణింతంలో ఏదైనా పొరపాటు లేదు కదా? గురు 9, చంద్రుడు 5, బుధుడు 3. కానీ లగ్నాధిపతి అయిన కుజుడు శత్రుస్థానంలో ఉన్నాడేమిటి? పరమేశ్వర, దీని మూలంగా నా బిడ్డకు ఈ పసి వయస్సులో పితృకర్మ చేయవలసిన దుస్థితి వస్తుందా? ఒకవేళ నా మరణం తప్పితే దాని ఫలితంగా భోగభాగ్యాలు అనుభవించి కీర్తి ప్రతిష్టలు పొందవలసిన నా బిడ్డడు అల్పాయుష్కుడవుతాడా? పరమేశ్వర, ఈ రహస్యాన్ని బహిర్గతం చేయనా లేక కనీసం వాడి తల్లికైనా తెలియపరచడం నా ధర్మం. ఎందరి జాతకాలో గుణించాను, సత్యవాదినని పేరు గడించాను. ఇప్పుడు అర్ధాంగిక అబద్ధం చెప్పనా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే నా ధర్మం. ఫలాఫలాలు ఆ పరమేశ్వరుడివి.
మార్కండేయుని కాపాడిన ఆ మృత్యుంజయుడు నా బిడ్డను కాపాడ్డా. వచ్చారా? అబ్బాయిని చూసారా? అచ్చం మీ పోలికేనండి. నా మొర ఆలకించి సాక్షాత్తు ఆ పరమశివుడే మన ఇంట్లో పుట్టాడేమో అనిపిస్తున్నదండి. కన్న బిడ్డను చూసుకుని ప్రతి తల్లి ఆ బిడ్డ పరమశివుడే అనుకుంటుంది. అదేమిటండి అలా అంటారు? వీడి కోసం నేనెన్ని నోములు నోచాను, ఎన్ని కలలు కన్నాను. వీణా శివయ్యే నాకు వరంగా ఇచ్చాడు. ఈ చిట్టి తండ్రిని కులవృత్తులు పెట్టద్దండి. బాబు చక్కగా చదివి పెద్దవాడై కలెక్టర్ అయి మన ఊరికి వస్తే అప్పుడు మన ఊరి వాళ్ళంతా మనల్ని కలెక్టర్ గారి అమ్మ నాన్న వీళ్ళే అంటూ వంగి వంగి దండాలు పెడుతుంటే ఓహో తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పులకరిస్తున్నదండి. ఏమిటండి ఆ పరధ్యానం? నేను చెప్పేది వినరే? పిచ్చిదానా, నీ కళ ఫలించేంత వరకు నేనుండను. శివ శివ, పురిటి మంచం మీద కూర్చుని ఏమిటండి అపశకున్న మాటలు? ఉన్నమాటే అన్నాను. జాతకం ప్రకారం వాడుంటే నేనుండను, నేనుంటే వాడుండడు. భయపడకు. ఆ శివయ్య ఏం తలుచుకున్నాడో ఎవరికి తెలుసు? పార్వతీ తనయ, షణ్ముఖ, నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతం నీకు కనిపించట్లేదా? నా కన్నీటితో నీకు అభిషేకం చేస్తాను, మందార పుష్పాలతో నీకు పూజ చేస్తాను. మహాశివరాత్రి నాడు మహాదేవుని పేరిట రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తాను. ఇందుకు ప్రతిఫలంగా నేనేం కోరరానిది కోరటం లేదు. నా నుదుటి బొట్టు చెరపొద్దు, నాకు కడుపు కోత కలిగించద్దు. నేను అబలని, ఆడదాన్ని, నీ పరీక్షలకి తట్టుకోలేను. మేం వాడి అచ్చట ముచ్చట చూడనక్కర్లేదా? తండ్రి, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. గరళ కంటుని ప్రియపుత్రునివి, అసాధ్యమైన కార్యాలని సుసాధ్యంగా సాధించిన వాడివి. మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు స్వామి? నీ భక్తులము, నిన్నే నమ్ముకుని బతుకుతున్న వాళ్ళం. నువ్వు తప్ప మాకింకెవరు లేని వాళ్ళము. మమ్మల్ని అన్యాయం చెయ్యకు తండ్రి. మా ముగ్గురి జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జున మహాలింగ, లింగోద్భవానంత శక్తి స్వరూప, రూపదర్శనోద్రిక్త భక్తజన భవబంధ ఛేదనామూర్తి, నీవు ప్రసాదించిన పసిబిడ్డ నెలబాలుడయ్యాడు. నా ఆయుష్ కూడా వాడికి దారాదత్తం చేస్తున్నాను. ఆ చిన్నవాడిని చిరంజీవించెయ్యి, నిండు నూరేళ్లు బ్రతికించు తండ్రి. నన్ను బలి తీసుకో. వద్దు వద్దు, అలా అనకండి. కట్టుకున్న భర్త కంటే నాకు కన్నబిడ్డ ముఖ్యం కాదు. చెట్టు పచ్చగా ఉంటే కాయలెన్నైనా కాస్తుంది. మీరు ఆత్మార్పణ భావనే రానియకండి. నీకు తెలీదు పార్వతి, మన చిరంజీవి కారణజన్ముడు. వాడి జాతకంలో స్పష్టంగా కనపడుతోంది. బ్రతికి బట్టగడితే ఎంతో మందిని ఉద్ధరిస్తాడు. ఆ పసివాడు మన వంశానికే వన్నె తెస్తాడు పార్వతి. మనకి ఆధ్యాత్మిక చరిత్రలో శాశ్వత స్థానం కల్పిస్తాడు. అందుకని ఒక మహదాశయ సిద్ధి కోసం ఎందరో ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. దేశం కోసం, మతం కోసం, నమ్మిన ఆశయం కోసం, ప్రేమ కోసం ఎందరెందరో ఎన్నో త్యాగాలు చేశారని మనం విన్నాం. నా సత్యరాజు కోసం
ఈ మాత్రం త్యాగం చేయలేను. ఆత్మావై పుత్రనామాసి. నా ఆత్మ వాళ్ళలో వెలుగుతూ ఉంటుంది. వాడుంటే నేను ప్రకాశిస్తున్నట్టే. అందుకని చింతపడకు. నేను చెప్పింది బాగా మననం చేసుకో. మౌనం పాటించు. ఈ రహస్యాన్ని బయలుపరిచి బాధపడకు. పెదవి విప్పనని వాగ్దానం చెయ్యి. చెప్పింది విను. వాగ్దానం చెయ్యి. జయ 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 మహాతపస్వి జయ 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 మహాతపస్వి. పిశాచాదుల బీజమడచి ఆశ్రితులను అలరించినావు. పిశాచాదుల బీజమడచి ఆశ్రితులను అలరించినావు. సూర్యమండలమందు నిలచి కాలపురుషుడవు అయినావు. జయ మహాతపస్వి జయ మహాతపస్వి. జయ 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 మహాతపస్వి జయ 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 మహాతపస్వి. జయ 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 మహాతపస్వి జయ 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 మహాతపస్వి. శివబాలయోగి చిదానంద భోగి తాపసివంతే నీవే ధ్యాన యోగమే నీది. శివబాలయోగి